చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనసునకు తెచ్చుకుందును. నీ కార్యములంతయు నేను ధ్యానించుకుందును. నీ క్రియలను నేను జ్ఞానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనులలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జనములు నిన్ను చూసి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడును. వీర్రాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్ష ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రంలో నుండెను. నీ త్రోవలు మహాజలములలో నుండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. దేవుడు కొద్ది వాక్యం దీవించిన కాక. వాక్య భాగం చదివినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు. మరి యొక్క కృతజ్ఞత కూడుక దేని కొరకైతే మరి ఎందు నిమిత్తమైతే ఏర్పాటు చేసి ఉన్నారో మరి తల్లిగారు ముందుకు వచ్చి దేవుడు వారికి చేసినటువంటి మేలుని తెలియపరుస్తారు. తర్వాత ప్రసాద్ అన్నయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. వందనాలండి. వచ్చిన అయ్య గారికి, అమ్మగారికి, అందరికీ వందనాలండి. వచ్చిన సంఘానికి కూడా నా హృదయపూర్ణ వందనాలండి. ఎందుకంటే నా గురించి మీకు అందరికీ తెలుసు. నాకు అక్టోబర్ నెలలో 12వ తారీఖున కానీ 13 కానీ నాకు కొంచెం బట్టలు ఎండెత్తాక పిల్లలకి పుట్టినరోజు అని చెప్పేసి నేను బట్టలు ఎండెత్తాకి వెళ్ళానండి ఉన్నమ్మ గారి మేడ మీదకి. అయితే ఎప్పుడు వెళ్ళేదాన్ని, ఎప్పుడు చేసేదాన్ని. మరి ఎందుకు ఆ రోజు అలా జరిగిందో నాకు తెలియదు, కానీ ఏ సాతాను వెంబడించిందో తెలియదండి. కాలు ఇలాగ వేసి నేను గోడ మీద బట్టలు వేసేటప్పుడు కాలు ఇలా జరిపానండి. జరుపుతూలో ఓషలకి టప్పని తగిలేసిందండి. టప్పని తగిలేతంతో నేను వాపే కదా పోనీలే అని చెప్పేసి తగ్గిపోద్దని చేసి నేను బతికించేసానండి. ఆ నెల అంతా గడిచిపోయిందండి. నవంబర్ నెలలో 10వ తారీఖు దాకా కూడా నడిచేసానండి. వాపు ఎక్కువైపోయి వేలు సలుపు వచ్చేసిందండి. ఏళ్ళు సలుపు వచ్చేస్తుంటే ఏంటి ఇలా సలిపోతుందని చెప్పేసి బాధపడేదాన్ని. కానీ పొద్దుటికి మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకుని మళ్ళీ పనికి వెళ్ళిపోయేదాన్ని అండి. తండ్రి, ఏంటి ఇలా జరుగుతుంది, నాకు ఏలే కాదనుకుని బతికించాను, నేను ఏం చేయలేను, నాకు ఏం పాల్పోతలేదని చెప్పేసి అంటే శాంతి వచ్చి, పెద్దమ్మ ఎందుకు అలా బాధపడుతున్నాను, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తాను రా అని చెప్పేసి వెళ్ళొచ్చి బాధపడ్డదండి. సర్లే అమ్మ నువ్వేం చేస్తావు చెయ్యని చేసి అంటే గొల్లారెడ్డి గారు హాస్పిటల్కి తీసుకెళ్ళిందండి. తీసుకెళ్ళి ఎక్స్రే తీసేటప్పటికి అమ్మ నరం సెట్లింది, గ్రాప్ అయితే బాగా ఎక్కువ వచ్చేసింది, అమ్మాయికి మరి కట్టేసినా కానీ పని చేయదు, ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారండి. అయ్యా మరి ఆపరేషన్కి అయితే ఎంత పడుతుందో ఏంటని చెప్పేసి అడిగితే ఆపరేషన్ 10,000-15,000 అవుతాయి అమ్మ, మీకు ఖర్చులు కాకోకుండా అని చెప్పారు. సర్లే అండి మేము తర్వాత వస్తామని చెప్పేసి వచ్చేసి మళ్ళీ ధర్మ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆ పాప ధర్మ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కూడా అదే చెప్పారండి. తండ్రి, ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి అడిగితే ఆ పిల్లే బాధపడి, అయ్యా మేము 4 రోజులకి కట్టేయండి, మళ్ళీ మేము వస్తామని చెప్పేసి 4 రోజులకి కట్టేయించిందండి. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పేసి అంటే మళ్ళీ మేము 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ కట్టేయంతకు మార్చాకి వెళ్ళిందండి. ఇంక ఇది కాదు పని అని చెప్పేసి కాలు ఎక్కువ ఆసిపోతుంది అక్క, అమ్మ పరిస్థితి ఏం బాగాలేదు, నీవు వచ్చి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి పిల్లకి ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి చెప్తే మరి ఏం చేద్దాం ఏంటని అడిగి ఇలాగ పెన్షన్ డబ్బులు తీసుకోవాలి కదా, పెన్షన్ డబ్బులు తీసుకున్నాక అప్పుడు వెళ్దామని చెప్పేసి మా పాప బుధవారం నాడు వచ్చిందండి. మాట్లాడింది. సరే అమ్మ నీ చిత్తం ఎలాగైతే ఉన్నదో, మరి నేనైతే చేయించుకున్నాక భయము, నేను హాస్పిటల్లో ఎవరైనా ఉన్నా కానీ అప్పటికప్పుడు వెళ్ళి చూసి వచ్చేస్తాను తప్ప నేను నైట్ భాగంలో గట్ట ఉండలేను, అది మీకు అందరికీ తెలుసు అనుకో, నీ ఇష్టమైతే చేసి అని చెప్పి. నాకు ఎక్కువ బాధ ఎక్కువైపోయిందండి.
ఎక్కువ పోటు వచ్చేసింది. పోటు వచ్చేస్తుంటే తట్టుకోలేకపోయేదాన్ని. అప్పుడు మళ్ళీ ఈ పిల్ల ఫోన్ చేసి డబ్బులు తీసుకున్న తర్వాత వెంటనే మనల్ని తీసుకెళ్ళిపోయిందండి. మళ్ళీ శాంతే రాజమండ్రి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ చేస్తే మా పాప వాళ్ళ తోటికోడలు గారిని అడిగి రాజమండ్రి తీసుకెళ్ళింది. రాజమండ్రి తీసుకెళ్తే వెంటనే జాయిన్ అయిపోమన్నారండి. వెంటనే జాయిన్ అయిపోమంటే అయ్యా మేమైతే మరి ఏమి తెచ్చుకోలేదు, చూపించుకుంటాకు వచ్చామని చెప్పేసి మా పాప మాట్లాడినప్పటికీ, అయితే జాయిన్ అయిపోయినట్టు మేము కాంతులు రాసిస్తున్నామమ్మా, మీరు పొద్దుటే వచ్చేయండి అని చెప్పేసి 10వ తారీఖున అలాగే నవంబర్ నెలలో 10న వెళ్ళామండి. 11వ తారీఖుకి ఆపరేషన్ చేసేస్తారండి. ఆపరేషన్ చేయగానే నాకైతే మాత్రం నాకు కొంచెం గుండు దడ కింద ఉంటుందండి. ఎక్కువ జనం ఉన్నా చీకట్లో ఉన్నా ఎక్కువగా నేను తట్టుకోలేనండి. నా గుండె అయితే టపటపమని కొట్టుకుని ఆగిపోయినంత ప్రమాదం అయిపోద్దండి. అందరికీ తెలుసు, మాకు రాఘవక్కకి వీళ్ళందరికీ తెలుసండి నా పరిస్థితి. అయితే వాళ్ళు కూడా ఎక్కువగా జనంలో ఎక్కించేవారు కాదండి. ఎప్పుడు కూడా నన్ను ఒంటరిగానే తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళేవారండి. అటుది ప్రభువా నీవే ఉన్నావు, నేనైతే మరి తట్టుకోలేను, అది నీ చిత్తం, నన్ను నువ్వు తీసుకున్నా లేకపోతే నా కాలు నువ్వు బాగు చేసిన అని చెప్పేసి నేను అడుగుతున్నప్పుడు రామసుందరపురం నుంచి శ్రీనివాసయ్య గారు వారి భార్య గారు ఫోన్ చేసి ప్రార్థన చేశారండి. అమ్మ నువ్వు కంగారు పడక, నీకేం అవ్వదు, నీకు బల్ల ఎక్కినప్పుడు నీకు వేసినట్టు కనిపించదని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారండి. ఈలోగా నన్ను తీసుకెళ్ళిపోరు లోనికి. తీసుకెళ్ళేటప్పుడు వారు ఏం చేస్తున్నారు అన్నీ తెలుస్తున్నాయండి నాకు. అయితే ప్రభువా నేను అమ్ము అంటే నన్ను ఏం చేస్తారో నాకు తెలీదు, అది నీ చెప్తున్నా తండ్రి అని దేవా 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 అని ఆపరేషన్ అయిందాక కూడా నేను తండ్రిని విడిచిపెట్టలేదండి. వాళ్ళు చేసినవి అన్ని ఇండక్షన్లో కోత్తం అన్నీ తెలిసినాయండి. ఆ ఓస పెట్టేటప్పుడు కూడా ఎంతో బాధపడ్డానండి. ఆ బాధపడినప్పుడు అమ్మ నేను తట్టుకోలేకపోతున్నాను, నేను బాధపడలేనని చెప్తుంటే మా బిడ్డ శాంతి బాధపడక పెద్దమ్మ, నేను ఉన్నాను కదా, మీకు ఎందుకు భయమ చేసి, నేను ఆపరేషన్ అయిందాకా ఉన్నదండి. రాత్రి 7 అయిందాకా ఉండి ఆ పాప వచ్చేసిందండి. ఆ నైట్ భాగంలో కూడా నాకు ఈ ఊస పెట్టింది నరాలన్నీ పోటు వచ్చేసి, ఎందుకు ప్రభు నేను బతుకుతాం, నన్ను ఎందుకు బ్రతికిస్తున్నావు తండ్రి అని చెప్పేసి చాలా కుంగిపోయానండి. నేను మా పాప నన్ను అట్టుకుని ఎడుతూ, నేను మా పాపను అట్టుకుని ఎడుతూ జరిగిందండి. గాయం చిన్నదైనా కానీ నేను ఎంతో బాధపడ్డానండి. ప్రభు అనే మన తండ్రి ఆ చేసిన మనుషునాడు ఉండిచ్చి 3వ రోజున పంపించారండి. మరలా 10 రోజులకి తీసుకురమ్మని చెప్పారండి. ఆ 10 రోజులకి తీసుకెళ్ళినప్పుడు ఓస జరిగిపోయిందంటండి. మరలా ఓసనని పడుకోబెట్టి నా కళ్ళు ఎదురుకుండానే పట్టకోరెట్టి నా తండ్రి ఇలాగెట్టి తిప్పి చేతి నరాలకి ఎంత బాధ వచ్చేసిందండి. ప్రభువా ఏటి నాకు ఈ పరిస్థితి, నేనేం పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించు ప్రభు అని ఎంతగానో పాదాయం పడ్డానండి. అప్పుడు నాకు తండ్రి నువ్వు కొంగిపోకో, నేను ఉన్నానని సెలవిచ్చినందుకు ధైర్యం ఇచ్చాడండి ప్రభు నాకు ఎంతగానో. నేను చిన్న సాచుకొని చెప్పుకోవాలని అప్పటి నుంచి నేను ఎంతగానో ప్రాధాన్యం పడు తండ్రి. నీ క్రిస్మస్ పండగ కానీ నేను వస్తానేమో, రాలేను తండ్రి, నన్ను నీ చిత్తమైతే నన్ను నడిపించుకోనని ఎంతగానో ప్రార్థించుకుని తినేసి రాత్రులు పగలని. నా బిడ్డ అయితే మాత్రం సంటి బిడ్డ చూసినట్టు నన్ను చూసిందండి. నా తండ్రి ఎందుకు ఈ బాధ, నాకు ఎందుకు ఇష్టం నాయన, తల్లిని కూడా బిడ్డని, నా తండ్రి బిడ్డని తల్లి చూసి ఇలా కాకుండా నా యేసయ్య నా తండ్రి బిడ్డ నా తండ్రి అన్నీ బిడ్డే చూసుకుంటుంది ప్రభాని ఎంతగానో దేవుడిని అడిగిద్దానండి. అయితే నా బిడ్డ కూడా నా తండ్రి నన్ను విడిచిపెట్టుకోకుండా ఆ తండ్రి ఆ బిడ్డ ఎంతగానో నా కోసం కుమిలిపోయిన తండ్రి బాధపడిన తండ్రి. ప్రభు ఎందుకు మా కుటుంబంలో ఇలాగెడుతున్నావో మాకు తెలియదని నేనేం చాలా బాధపడిందానండి. ఆ బిడ్డ 3 బిడ్డలు చక్క తండ్రి నెలంతా కూడా ఇంటికాడే ఉన్నది నన్ను చూసుకుంటాను. మరలా నా ప్రభు 45 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ కట్టిప్పారని క్రిస్మస్ పండుగ వద్దారని నేను క్రిస్మస్ పండుగ నేను చూసాలమ్మా నన్ను జాయిగా తీసుకెళ్ళంటే మళ్ళీ ఆటో కట్టించుకుని తీసుకొచ్చిందండి మా పాప. తీసుకొచ్చిన మలసినాడికి నాకు మళ్ళీ కోలంతా వాసిపోయి కర్రలాగా అయిపోయిందండి. ఎక్కువగా కర్ర అయిపోయి ఇంకా అస్సలు కదిలేదు కదండి కాలు. అయ్యో ఏటి ఇలాగ ఉంటుందని చెప్పేసి మా పిల్లల్ని మళ్ళీ తీసుకెళ్ళిపోయామని అంటే మళ్ళీ 1వ తారీఖు తీసుకెళ్ళిపోరండి. తీసుకెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఇంప్రెషన్ వచ్చేసిందమ్మా, 6 పాయింట్లు ఉన్నది 13 పాయింట్లు వచ్చేసిందని చెప్పేసి చెప్పారండి. పిల్ల రక్త పరీక్షలు నీరు పరీక్షలు మొత్తం అన్ని టెస్టులన్నీ చేయించిందండి. ఇప్పుడు మళ్ళీ ప్రభా ఏంటి నాకు ఈ బాధ అని చెప్పేసి అడిగితే
నీకేం భయం లేదా, మా డబ్బుల గురించి గట్టా నువ్వు చూడకో, నువ్వు అసలు ధైర్యంగా ఉండు, నువ్వు బాగా ఉండటమే నాకు కావాలని చెప్పేసి పాప మళ్ళీ వెంటనే మళ్ళీ డాక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ కొట్టేయించేసిందండి. మళ్ళీ కొట్టేయించేస్తే మళ్ళీ 5 రోజులు మళ్ళీ సూదెట్టేసి మళ్ళీ ఇంజక్షన్‌లో మళ్ళీ కట్టుకు మళ్ళీ 5 రోజుల దాకా మళ్ళీ కట్టు మార్చలేదండి. ఎందుకో నాకు ఈ శిక్ష అని చెప్పేసి నేను చాలా బాధపడ్డానండి. నాకు ఇరుగు పొరుగు వారు నాకు ఎంతో ఆసక్తితో, ప్రభా ఇంత ప్రేమ చూపిస్తున్నావు, నన్ను ఎక్కడున్నా కానీ నా తండ్రి నన్ను ఎత్తుక్కుంటూ వచ్చినట్టు వచ్చారు నా బిడ్డలు. నా తండ్రి వాళ్ళకి నా మీద ఎంతో ప్రేమ చూపించావయ్యా, నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డలకు కృప చూపించినందుకు నీకు వందనాలు తండ్రి అనుకుని ఎంతో బాధపడిద్దానండి. నన్ను ఇప్పటికీ కూడా ఎవరు కూడా నాకు ఇరుగు పొరుగు కానీ మా తోటివాళ్ళు గారు కానీ ఎవరు నన్ను విడిచిపెట్టుకోకుండా నన్ను ఎంతగానో ఇది చేశారండి. వాళ్ళకి వారి కుటుంబాలకి అందరికీ కూడా నాకు వచ్చి అక్కడ నా గురించి నాకు వచ్చిన బిడ్డలకు కూడా దేవుని దైవ కృప చూపించి వాళ్ళ కృపను కుటుంబాన్ని వాళ్ళ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని, అలాగే నాకు తండ్రి కుటుంబంలో కూడా నాకు కొంచెం నలకితలుగా ఉన్నాయండి. శోధనలు ఎందుకో శోధిస్తుందండి. నా బిడ్డలు కూడా మారాలని, నా పెద్ద కుమారుడు నా మనవడికి కూడా ముఖ్యంగా నా మనవడు ముఖ్యంగా మారాలని మీ ఏదైనా ప్రార్థనలో పెట్టమని మీ సంఘానికి మా ప్రాధాన్యపడి అడుగుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రసాద్ అన్నయ్య గారు కుటుంబ నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందరండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి, మొట్టమొదటగా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇంతవరకు తల్లిగారు తన జీవితంలో తండ్రి ఎంతో మరి బాధపడ్డది, ఒక బాధను బట్టి తండ్రి మరి ప్రతి క్షణం అన్ని విధాలుగా బాధపడినప్పుడు తండ్రి, మరి రోజు అన్ని విధాలుగా తప్పించి తండ్రి నెమ్మదినిచ్చి నిమ్మలపరిచినందుకు, ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు తండ్రి, మళ్ళీ క్షేమంగా తండ్రి మీ సన్నిధిలో మీ బిడ్డల మధ్య తండ్రి మీ ఒక్క తండ్రి పాద సన్నిధిలో నుంచుని మీరు చేసిన మేలులు తండ్రి చెప్పుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. జనములలో మరి మీ కార్యములు తెలియచేయమన్నావు తండ్రి. మరి ఈరోజు తల్లిగారు జనములలో మీ సంఘములో మీ బిడ్డల మధ్యన తండ్రి మీరు చేసిన మేలుల కొరకు ఎన్నో విషయాలు తెలియజేశారు తండ్రి. మీరు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఇడువరు ఎడబాయరు, తల్లి విడిచినా తండ్రి విడిచినా మీరు ఇడువరు ఎడబాయరు తండ్రి. అంత గొప్ప దేవుడు తండ్రి. యెహోషువతో అంటున్నావు, ఇదిగో నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నిన్ను విడువను ఎడబాయనని. ఈరోజు మరి ఆ తల్లిగారిని విడవకుండా ఎడబాయకుండా తండ్రి గొప్ప కార్యం ఆశ్చర్య అద్భుతకార్యం చేసి మా ముందు సజీవురాలుగా తండ్రి క్షేమంగా వచ్చినది మీకు వందనాలు తండ్రి. కుటుంబం దీవించండి, ఆశీర్వదించండి. ఎందు నిమిత్తం తండ్రి మరి కూటమి పెట్టుకున్నారో మీకు తెలుసు, అందు నిమిత్తం నాయించండి తండ్రి. ముఖ్యంగా మారు మనసు కొరకు మరి తల్లిగారు ప్రార్థన కోరారు. బిడ్డలకు మారు మనసు అవ్వండి తండ్రి, మారు మనసు పొంది తండ్రి మీ సన్నిధిలో మీ సావాసంలో ఉండడానికి కృప చూపమని, ఈ కుటుంబాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థించినందుకు క్రీస్తు వారి పేరట వందనాలు. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ఆనందం. దయకలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములయ్యా. మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఇటు రీతిగా మరలా మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించడానికి తండ్రి మీరు మాకు దయచేసిన ఉన్నతమైన కృపను బట్టి వందనములు అయ్యా. ఎదుగో తండ్రి, ఈ యొక్క కుటుంబంలో మీరు ఎన్నో మేలులు చేశారు దేవా. ఇకను రాబోతున్నటువంటి రోజుల్లో ఎన్నో మేలులు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారయ్యా. అయ్యా, మీరు చేసినటువంటి మేలులను మర్చిపోకుండా ఇటు రీతిగా ఒక కృతజ్ఞత కూడిక ద్వారా తండ్రి మిమ్మల్ని మహింపరచుటకు అయా కుటుంబం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి తండ్రి దేవా మీకు వేలాది వందనములు. కుటుంబాన్ని బలపరచండి, తల్లిగారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుటుంబంలో శోధనలు ఉన్నాయని దేవా, మారాల్సినటువంటి బిడ్డలు ఉన్నారని తెలియపరిచారు. వాక్యం ద్వారా తండ్రి వారిని గద్దించి వారికి మారు మనసు దయచేసి అయ్యా నీ కృపను బట్టి అయ్యా కుటుంబం అంతా రక్షణలో అయ్యా ఉండడానికి తండ్రి సహాయం దయచేస్తారని దేవా. అలాగే దేవ యొక్క కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండి నడిపించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కేవలం తండ్రి దేవ విని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా వాక్యానుసారంగా మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం దయచేయండి. చెబుతున్న నాకును వింటున్న ప్రతి ఒక్కరికి సంయోచితమైన జ్ఞానమును దేవ పరిశుద్ధాత్మ దేవుణ్ణి తోడుగాను సహాయంగాను ఉంచుతారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.
తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి క్రీస్తు వారి పేరట వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేరట వందనాలు. మరి చక్కటి సాక్ష్యాన్ని అయితే మనం విని ఉన్నాం. దేవుడు వారి యొక్క జీవితంలో మరి ఎంతో మేలు చేశారు. మరి లక్ష్మి గారు కూడా దేవుని యొక్క పరిచర్లో ఎప్పుడూ కూడా ముందుండేటటువంటి కుటుంబం. మరి జరిగేటటువంటి ప్రేమ విందుల్లో అయినా లేదంటే పరిచర్లో అయినా చక్కటి పరిచర్య చేస్తూ మరి వారు కూడా దేవునిలో బలంగా వాడబడుతున్నారు. మరి కొద్దిపాటి సమస్యలు వచ్చినప్పటికీ త్రొట్టిల్లు పోకుండా మరలా దేవుళ్ళో బలంగా మరలా నిలబడడం అనేది అది దేవుని యొక్క కృప. కాబట్టి ఈరోజు ఈ యొక్క కూడికను ఉద్దేశించి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా ప్రతి మనిషికి కూడా మరుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది, అంతే కదండి. మనిషి అన్నాక ఏదో ఒక విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అయితే దేవుడు చేసినటువంటి మేలులను ఎవరైతే మర్చిపోతారో వారిని దేవుడు అతిక్రమం చేసిన వారుగా పోల్చాడు. ఒక మాట చూసి ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 8, 9 వచనాలు మీరు చూడగలిగితే, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 8, 9 వచనాల్లో, దీనిని జ్ఞాపకం చేసుకొనుడి, ధైర్యంగా ఉండుడి, అతిక్రమము చేయువారులారా దీనిని ఆలోచించుడి, చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు, నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవ్వరూ లేరు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే ప్రతి మనిషికి మరుపు అనేది ఉంటుంది. అయితే దేవుడు చేసిన మేలుని మర్చిపోతే దేవుడు మాట్లాడుతూ అతిక్రమం చేసిన వారితో పోల్చాడు. ఈరోజు ఈ కుటుంబం దేవుడు వారికి చేసినటువంటి మేలులు ఏమండి వారు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి ఇటు రీతిగా ఈ యొక్క స్తుతి కూడిక లేదంటే కృతజ్ఞత కూడిక వారు ఏర్పాటు చేశారు. కారణం ఏంటంటే దేవుడు వారి యొక్క జీవితంలో ఎన్నో మేలులు చేశాడు, ఇంకా చేస్తానే ఉన్నాడు. కావున దేవునికి ఏం చెల్లించాలి? మహిమ చెల్లించాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ఈ యొక్క కూడిక ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడుతున్న విషయాన్ని మనం పరిశీలన చేయగలిగితే, యెషయా గ్రంథంలో ఇశ్రాయేలీయులు చాలామంది ఉన్నారంట. ఆ ఇశ్రాయేలీయులు దేవుడు చేసినటువంటి అద్భుతాలను మర్చిపోయారు. దేవుడు వారి కొరకు చేసినటువంటి గొప్ప పనులన్నీ మర్చిపోయారు. దేవుడు చేసినటువంటి మేలులన్నీ కూడా మర్చిపోయి చివరికి వారు మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం ఆలోచన చేయగలిగితే ఏమని మాట్లాడుతున్నారంటే, దీనిని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండండి, అతిక్రమం చేయువారులారా దీన్ని ఆలోచించండి. అంటే దేవుడిని వదిలేసి లోక పాపం వైపుకి వెళ్ళిపోయారంట. దేవుడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారంటే లోక ఆశల్లోనికి వెళ్ళిపోయారు. చివరికి లోకం అంటే భయం ఉంది, కానీ దేవుడంటే వారికి భయం లేదు. లోకాన్ని చూసి భయపడుతున్నారు, కానీ దేవుడిని చూసి భయపడట్లేదు. లోకాన్ని చూసి ఆనందిస్తున్నారు, కానీ దేవుడిలో ఆనందాన్ని ఎత్తుక్కోలేకపోతున్నారు. అందుకే ఎప్పుడైతే దేవుడు చేసినటువంటి మేలులో మనం మర్చిపోతామో మనం ఎలాంటి వారము అంటే అతిక్రమం చేసిన వారము అన్నాడు. అందుకే కీర్తనాకారుడు కూడా మాట్లాడుతూ 103వ కీర్తన మనకు బాగా తెలిసినటువంటి కీర్తన ఏమండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అన్నారు. ఇంకా నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్త ఏమండి ప్రతి దాని గురించి మాట్లాడుతూ ఆయన చేసినటువంటి ఏ ఉపకారం లేదంటే మేలు దేన్ని కూడా మర్చిపోవద్దు అన్నారు. కారణం ఏంటంటే ఆయన చాలా చేశాడు మన జీవితంలో, ఇంకా చేస్తానే ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 46:9 వచనంలో కూడా మాట్లాడుతూ జరిగిన దానిని జ్ఞాపకం చేసుకోండి అన్నారు. చూడండి, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో మనకి పదే పదే వినిపించే ఒక మాట ఏంటంటే జ్ఞాపకం చేసుకోండి. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఒక నిబంధన పెట్టి ఏమన్నారు? దీనిని జ్ఞాపకం చేసుకోండి అన్నారు. ఏంటది? రొట్టె ద్రాక్షరసం. ఇది కొత్త నిబంధన. ఏమండి పాత నిబంధనలో కూడా మీరు ఆలోచన చేయగలిగితే పదే పదే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి అన్నారు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు ధైర్యం వస్తుంది, జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు ఆదరణ కలుగుతుంది, జ్ఞాపకం చేసుకోవడం వల్ల దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఎప్పుడైతే దేవుణ్ణి వదిలేసామో, ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టామో మనకు భయం ఉంటుంది, లోకం మీద భయం ఉంటుంది.
ఎప్పుడైతే దేవుణ్ణి వదిలేసామో ఆదరణ ఉండదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వదిలేసామో అసలు దేవుడు ఎంత గొప్పవాడో కూడా మనకు తెలియదు. అందుకే ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది అంట, మనకు ధైర్యం వస్తుందంట, అలాగే మనకు దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. వీటిని వదిలేసామనుకోండి, దేవుడు ఎవరో తెలియదు, మనకు ఆదరణ కలగదు, మనకు ధైర్యం ఉండదు, ఇంకా లోకం మీద పడి బ్రతికేటటువంటి పద్ధతుల్లోకి వెళ్ళిపోతాం. అందుకే ఇలా జ్ఞాపకం చేసుకుని ఇలా కూడికలు పెట్టడమే దేవుడు చేసినటువంటి మేలుల్ని గుర్తు చేసుకోవడం. ఒకసారి మన జీవితాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోగలిగితే జ్ఞాపకం చేసుకోవడం వల్ల అసలు ఏం జరుగుతుంది, దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల అసలు ఏం జరుగుతుంది మన జీవితంలో, మనం ఎలా బలపడగలగం, లేదంటే మనం ఎలాంటి ఆదరణ పొందుతాం, దీని ద్వారా మనకు జరిగేటటువంటి ఇంకా మేలులు ఏమన్నా ఉన్నాయా అని మనం ఆలోచన చేసినప్పుడు అండి ఒక 3 విషయాలని మీ ముందుకు తీసుకొస్తాను. మొదటిది ఏంటంటే పూర్వపు విజయాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. ఏమండి, ఒకవేళ మీరు రాసుకుంటే పాయింట్స్ వైజ్ రాసుకోండి. మొదటిది ఏంటంటే పూర్వపు విజయాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. ఒకసారి సందర్భాన్ని కూడా ఆలోచన చేద్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 17వ అధ్యాయము 32వ వచనం. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం 17వ అధ్యాయము 32వ వచనం. పూర్వపు దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంట? పూర్వపు విజయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనే దాంట్లో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఫిలిస్తీయులను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. ఏమండి, ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దావీదు మహారాజు గారు చెప్తున్నారు. అప్పటికి దావీదు గారు మహారాజు కాదు, సైన్యాధిపతి కాదు, అసలు సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. సందర్భం మనందరికీ బాగా తెలుసు. ఏలా అనే ఒక లోయ ఉందంట. ఆ లోయలో ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడంట. ఎవరైనా? గొల్యాతు. ఎంత హైట్ ఉంటాడో అంటే చాలా పెద్దవాడు, చాలా బలం ఉంది, ఎలాంటి వారినైనా సరే ఓడించగలిగినటువంటి సామర్థ్యత ఉంది. ఉదయము సాయంత్రం కూడా అలా నిలబడి సుమారుగా 40 దినాలు ఎవరైనా నా ముందుకు వచ్చి నన్ను ఓడించగలరని సవాలు చేశాడు. ఎవరు? గొలియాతు. అలా గొలియాతు సవాలు చేసినప్పుడు అండి అందరూ కూడా భయపడిపోతున్నారు. విషయం ఏంటంటే సౌలు మహారాజు కూడా భయపడుతున్నాడు. ఒక రాజు అయినప్పటికీ రాజు కూడా ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. ప్రజలందరూ భయపడుతున్నారు, సైనికులందరూ భయపడుతున్నారు. ఎవరిలోనూ ఏం లేదు, ధైర్యం అనేది లేదు. ఆయన చూస్తుంటేనే వణికిపోతున్నారంట. యుద్ధంలో వణికిపోవడం కాదు, మనిషిని చూడగానే. అందుకే అప్పుడప్పుడు సెటిల్మెంట్లు చేస్తున్నప్పుడు నాలంటోని తీసుకెళ్లారనుకోండి, ఏం జరగదు. ఎవరిని తీసుకెళ్ళాలి? కొంచెం బలంగా ఆయన చూస్తేనే అల్లిపోవాలి, అలాంటివన్నీ తీసుకెళ్ళాలి. వాడిని చూడగానే మనం ఏమవ్వాలి? వాడు ఏం మాట్లాడాల్సిన పని లేదు. వాడిని చూడగానే సరే మేము రాజీ పడిపోతాం అనే స్థితికి వచ్చి అలాంటి వాళ్ళనే మనం తీసుకెళ్తాం. చూడండి, గొలియాతుని చూడగానే అందరూ భయపడుతున్నారు, సైనికులు భయపడుతున్నారు, చివరికి రాజు కూడా భయపడుతున్నాడంట. అప్పుడు ఒక ఆయన వచ్చాడంట, చాలా చిన్నవాడు, గొర్రెలు కాచుకుంటున్నవాడు. ఒక వ్యక్తి వచ్చి, మీరు మీ మనసును ఎందుకు కృంగ నిమిత్తం లేదు అన్నాడు. అంటే మీ మనసును ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఇక్కడ మనస్సు అంటే ఏదో అదే మనం గుండె అంటాం కదండి, భౌతికంగా కనిపించే గుండె గురించి మాట్లాడతలేదు ఆయన. మీ ఆలోచన ఎందుకు చిన్నదైపోయింది? మీ ఆలోచనలు ఎందుకు భయం వచ్చింది? మీరు ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నారు? ఒకసారి పూర్వం జరిగినటువంటి విజయాన్ని మీ ముందు పెడతాను అన్నాడు. ఏం జరిగింది అంటే 37వ వచనంలో చెప్తున్నాడు ఆయన. తెలిసిన సందర్భమే మరలా చదువుదాం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఎవరంట? నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి కూడా నన్ను రక్షించగలడు. నన్నే కాదు, మనలందరినీ కూడా రక్షించగలడు. ఈ విషయాన్ని మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, పూర్వపు విజయాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడా లేదా? మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ ఇందాక తల్లిగారు కూడా చెప్తూ ఈ యొక్క కాలు ఏమండి కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఆపరేషన్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు.
ఇది ఒకసారి పక్కన పెడితే వారి జీవితంలో ముందు జరిగినటువంటి విషయాలు మీరు మళ్ళా ముందుకు తీసుకొస్తే ఆ విషయాల్లో కూడా దేవుడు ఏం చేశాడు అంటే ఇది చాలా చిన్నగా కనిపించాలి అంటే ముందు జరిగిన విషయాన్ని మనం ఎక్కడ పెట్టాలి మరలా ముందుకు తీసుకురావాలంట. నా జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేసినప్పుడు ఇది చాలా చిన్నదే అనుకుంటాం. అంతే కదండీ! నా జీవితంలో దేవుడు చాలా గొప్ప అద్భుత కార్యాలు చేసినప్పుడు ఇదేమైంది? చాలా చిన్నదే. దాన్ని పోల్చుకుంటే ఏమైంది? చాలా చిన్నదే. ఈ గొల్యాతు ఒక మనిషి. కానీ నా దగ్గరకొచ్చినటువంటి ఎలుగుబంటి, నా దగ్గరకొచ్చినటువంటి సింహాన్ని చాలా చిన్నవాడైనటువంటి నేనేం చేశాను? దేవుని సహాయం చేత చంపినప్పుడు ఈ గొల్యాతు ఎంత నా ముందు అనుకున్నాడు. గొల్యాతు ఎంత నా ముందు? పూర్వం జరిగిన ప్రతి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంట. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి మనుషులకి జ్ఞాపకం చేసి, ఇదిగో నా గురించి మీరు చాలా చిన్నగా అనుకుంటున్నారు కదా! ఏంటి నా గురించి నేను గొప్పతనం చెప్పుకోవడం కాదు కానీ, నా వెనకాల ఉన్నటువంటి దేవుడు గొప్పతనాన్ని చెబుతున్నా. ఆయన ఎలాంటి వాడంటే, ఇదిగో సింహం వచ్చినప్పుడు సింహాన్ని చీల్చి బయట పడేసాను. ఇప్పుడు గొర్రెలు కాచుకుంటున్నాడంట. గొర్రెలు తినడానికి ఏమొచ్చినాయి? సింహం వచ్చింది. ఎలుగుబంటి వచ్చింది. తెలుసండి ఎలుగుబంటి పట్టుకుందనుకోండి వదులుతదా? వదలదండి. అస్సలు వదలదు. ఎలుగుబంటి పట్టుకోవడమే చాలా గట్టిగా పట్టుకుంటది. సింహం అంటారా మీదకొస్తున్నప్పుడు ఏదోలా చంపడానికి కొంచెం అవకాశాలున్నాయి. అది ఎలుగుబంటి వెనకాల నుంచి వచ్చి పట్టుకుందనుకోండి, అంతే ముక్కలైపోతాం అంతే. అలాంటిది ఒక ఎలుగుబంటిని ఓడించాను. ఒక సింహాన్ని ఓడించాను. కారణం ఏంటంటే నా వెనకాలున్నటువంటి దేవుని శక్తిని బట్టి ఓడించాను. అలా ఒక సింహాన్ని, ఎలుగుబంటిని ఓడించినప్పుడు ఈ గొల్యాతు ఎంత అనుకున్నాడు? గొల్యాతు ఎంత? చాలా చిన్నవాడు. మన జీవితంలో కూడా ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. చేస్తానే ఉన్నాడు. ఇంకా చేస్తాడు కూడా. అర్థమైందండి? దేవుడు ఎన్నో మేలులు చేశాడు. చేస్తూ ఉన్నాడు. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా చేస్తాడు. జరిగిపోయినటువంటి ఆ మేలులని, జరిగిపోయిన ఆ జీవితాన్ని మనం ముందు పెట్టుకుంటే ఏ రోజు బాధ ఉండదండి. ఏ రోజు చింత ఉండదండి. ఏ రోజు దిగులు ఉండదు. కారణం ఏంటంటే ఇన్ని చేసిన ప్రభువు ఇది చేయలేడా అనుకుంటాం. ఇన్ని చేసిన ప్రభువు ఇది చేయలేడా? దేవుడికి కానిదేముంది? దేవుడు చేయలేనిదేముంది? ఒకసారి ఆలోచించండి. దేవుడు చేయలేనిదేముంది? అయితే ఎందుకు మనం ఇబ్బంది పడుతున్నాము అంటే, ఎందుకు మనం ఇబ్బంది పడుతున్నాము అంటే 100 విజయాలను కూడా పక్కన పెట్టేస్తున్నాం. కారణం ఏంటంటే ఒక చిన్న అపజయం కలగగానే. మన జీవితంలో 100 విజయాలున్నాయి. ఆ 100 విజయాలను కూడా పక్కన పెట్టేస్తున్నాం. కారణం ఏంటంటే మన జీవితంలో ఒక అపజయం రాగానే, ఒక చిన్న ఎవరన్నా మాట అనగానే భయపడిపోతాం. ఒక చిన్న మాట అనగానే కృంగిపోతాం. ఒక చిన్న మాట అనగానే ఇక నా జీవితంలో మేలే జరగదనుకుంటాం. మీరు గమనించండి. ఈ దావీదు గారు మాట్లాడుతున్న విషయాన్ని మీరు గమనించగలిగితే ఒక ఫిలిస్తీయుడొచ్చి ఎవరైనా నన్ను ఓడించగలరా అని ఒక సవాలు విసిరినప్పుడండి దావీదు గారు వచ్చి జ్ఞాపకం చేస్తున్నారు ఏంటంటే అసలు మన చరిత్ర ఎలాంటిది ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎన్ని మేలులు చేశాడు, ఎంతమందిని కాపాడాడు, ఎంతమందిని రక్షించాడు, ఎన్ని యుద్ధాలు చూసాం, ఎన్ని యుద్ధాలు దాటుకొచ్చాం. అలాంటిది ఈ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు రాగానే ఎందుకు మీరేమైపోయారు? కృంగిపోతున్నారు. మనం కూడా చూడండి దేవుడు చేసిన మేలులన్నీ వదిలేస్తాం. చిన్న సమస్య రాగానే కృంగిపోతాం. దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతాలన్నీ మర్చిపోతాం. చిన్న సమస్య రాగానే ఎలాంటి సమస్యో తెలుసండి? మన సమస్యలన్నీ ఎలా ఉంటాయంటే మాటల ద్వారానే వస్తాయి. మనం చాలా బలపడాలనుకుంటాం కానీ పక్కోడొచ్చి మనల్ని ఏం చేస్తాడు? ఆ! "ఏటి ఇంత పరిచర్య చేస్తున్నావు నీకే వచ్చిందా?" అన్నాడనుకోండి. అంతే. "ఏటి ఇంత పరిచర్య చేస్తున్నా నాకే వచ్చిందంటే నేను నిలబడ్డానికే వచ్చింది" అని మనం అనుకుంటే పర్వాలేదు. మనమేమనుకుంటామంటే నిజమే ఎవ్వడికి రాలేదు. బయట తిరుగుతున్న వాడికి కూడా రాలేదు. ఎవరికొచ్చింది? రోడ్ల మీద తిరుగుతున్న వాడికి రాలేదు. ఎవరికొచ్చింది? నాకే వచ్చింది అనుకోగానే మనం ఏమైపోతాం? పడిపోతాం. అందుకే ప్రతి మాట న్యాయ విమర్శలో ఖచ్చితంగా దేవుడికి లెక్క చెప్పాలి. యెషయా గ్రంథం 54:17లో కూడా ఒక విషయాన్ని ప్రస్తావించారు చూడండి. యెషయా గ్రంథము 54:17 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైన, ఆయుధం అంటే ఏదో కత్తనో డాలనో బాణమనో కాదండి. ఆయుధం ఏంటంటే మాటలే. ఆ! ఏమంటే కత్తితో అప్పుడప్పుడు మనం మాట్లాడతాం కదా! ఒరేయ్ ఎందుకురా ఇన్ని మాటలు కత్తి తీసుకొని పొడిసేరా బాబు అంటాం.
దాని అర్థం ఏంటంటే ఒకసారైనా చచ్చిపోతాం కానీ రోజు రోజు ఏంటి రోజు రోజు ఎందుకు ఈ మాటలు, రోజు రోజు చంపడం ఎందుకు, ఏదో ఒకేసారి చంపేయచ్చు కదా అంటాం. దాని అర్థం ఏంటంటే ఇదిగో న్యాయ విమర్శలోనంట ఏ ఆయుధం నీకు విరోధంగా వచ్చిన ఏ ఆయుధం నిలబడదు అని నువ్వు మనసులో పెట్టుకోగలిగితే ఏ రోజు కృంగిపోవు, ఏ రోజు బాధపడవు, ఏ రోజు దేవుడు నన్ను చూడట్లేదు అని దేవుణ్ణి అవమానించే విధంగా కూడా నువ్వు మాట్లాడు. అందుకే ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే పూర్వం జరిగినటువంటి విజయాలను జ్ఞాపకం చేసుకోవాలంట. అందుకే దేవుడండి కరోనా ఎందుకు ఇచ్చాడు అంటే నేను ఎప్పుడు చాలాసార్లు అనుకుంటాను, దేవుడి మీద ఆధారపడడానికి ఇచ్చాడు కరోనా. అంతే కదండి. ఆ కరోనా లేకపోతే దేవుడి మీద ఆధారపడతామా? అప్పుడప్పుడు శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుడి మీద ఆధారపడడానికే. నా పక్కింటోడు చచ్చిపోయాడు నేను బ్రతుకున్నాను అనగానే మనకి ఏమనిపిస్తుంది? దేవుని కాపుదల నా మీద ఉంది, దేవుని కృప నా మీద ఉంది అనగానే ఇంకా ఎంత గొప్పగా ఆధారపడాలో దేవుడి మీద అంత గొప్పగా ఆధారపడతాం. అందుకే ఇవన్నీ కూడా చాలా చిన్నవి, చాలా చిన్న చిన్న సమస్యలు. వీటిని జయించగలిగినటువంటి శక్తి కూడా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు మనకి. అందుకే పూర్వపు విజయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఎన్నో చేసిన దేవుడు ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా నీకు ఇంకా చెయ్యాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఇక్కడ గొలియాతనంట ఫస్ట్ ఏం చేశాడో తెలుసా అండి? మీరు గమనించండి. ముందు రాళ్ళు తీసి కొట్టాడు. అంతేనా? ముందు రాళ్ళు తీసుకుని, ఒడిసెల రాళ్ళు తీసుకుని ఎక్కడ కొట్టాడు? ఒక ప్లేస్ ఖాళీగా ఉంటే ఆ ప్లేస్లో కొట్టాడు. కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత దావీదు ఇంటికి వెళ్ళిపోలేదు. ఇంటికి వెళ్ళిపోయాడా? ఇంటికి వెళ్ళిపోలేదు. మరి ఏం చేశాడు? అదే కత్తి తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అదే కత్తి తీసుకుని తల నరికేశాడు ఫస్ట్. తల నరకగానే ఇంకా జీవితం అయిపోయింది అక్కడితో. మనం చాలా విషయాల్లో మీరు గమనించగలిగితేనండి, మనం పాపాన్ని వదిలేద్దాం అనుకుంటా కానీ పూర్తిగా వదలలేకపోతున్నాం. రాళ్లతో కొట్టి వెళ్ళిపోలేదంట, పూర్తిగా ఏం చేశాడు? పూర్తిగా చంపాడు. మనం కూడా చాలాసార్లు దేవుడి మీద ఆధారపడే విషయంలో ఎలా ఆధారపడతామంటే పూర్తిగా ఆధారపడం. ఏదో కొంత ఆధారపడతాం, మరలా ఎందుకు అపనమ్మకం ఉంటుంది. పూర్తిగా చంపాడా? అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంట. ఎందుకు? చిన్న పాముకి కొంచెం పొగరెక్కువ ఉంటుంది. అందుకే దాన్ని ఎలా కొడతారంటే అది చచ్చిందో లేదో చూసి ఏమండి నిర్ధారించుకుని మరీ అప్పుడు పాడేస్తారు దాన్ని. తోక మీద కొట్టరు, తల మీదే కొడతారు. ఎందుకు? పొగరంతా ఎక్కడ ఉంటుంది మనిషికి? పాముకైనా మనిషికైనా పొగరంతా నెత్తి మీద ఉంటుంది. అందుకే అది చచ్చే వరకు కొట్టి కొట్టి చచ్చిపోయింది ఇంకా అన్నప్పుడు జాగ్రత్తగా తీసి పక్కన పడేస్తారు. సగం కొట్టి వదిలేస్తే మరలా బతికేస్తుంది. మీకు కనిపించకుండా చిన్న ఎర్రలున్నా సరే, చిన్న చిన్న ఏమంటే కన్నాలు ఉన్నా సరే మరలా దాంట్లో దూరేస్తుంది. అది ఎలా అయినా సరే కొన్ని రోజులు మరలా బ్రతికి బయటకు వస్తుంది. అందుకే పూర్తిగా చంపాలి దాన్ని. పాపాన్ని కూడా పూర్తిగా చంపాలి, అపనమ్మకాన్ని కూడా పూర్తిగా చంపాలి. విశ్వాసంలో వృద్ధి చెందాలి అంటే మన జీవితంలో ఉన్న ప్రతి దాన్ని ఎలా చంపాలి? పూర్తిగా చంపాలి. ఎప్పుడైతే పూర్తిగా చంపామో అప్పుడు ఎవరి మీద ఆధారపడతాం? దేవుడి మీద ఆధారపడతాం. అలా పూర్తిగా చంపట్లేదు కాబట్టి ఇంకా మనకి ఏంటంటే కొంచెం అపనమ్మకం ఉంది. ఈ అపనమ్మకాన్ని తీసివేయడానికే, విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి దేవుడు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ముందు పెడుతున్నాడు. జయించగలిగేవారు జయిస్తున్నారు, జయించలేక కొంతమంది ఓడిపోతున్నారు. జయించగలిగేవారు ఏమవుతున్నారు? దేవుడి మీద ఆధారపడి జయించుకుంటూ ముందుకెళ్తున్నారు. కొంతమంది జయించలేక వెనక్కి తిరిగిపోతున్నారు. ఏమండి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అందుకే ఇక్కడ దావీదు మహారాజు గారు చెబితే ఏమన్నారంటే, పూర్వపు జరిగినటువంటి విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు మీ మనసు కృంగిపోతుంది? ఎందుకు మీకు విచారణ వస్తుంది? ఎందుకు మీకు అపనమ్మకం వస్తుంది? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చిన్నవాడిని, గొర్రెలు కాచుకునేవాడిని ఎలుగుబంటి వచ్చినప్పుడే చంపాను. రెండవది సింహం వచ్చినప్పుడే చంపాను. ఈ గొలియాత్ ఎంత నా చేతిలో అన్నారు. నమ్మలేదంటండి ప్రజలు. సౌలు అనుకున్నాడు అన్నీ వేశాడంట. రాజులు వేసుకుని అన్ని ఆభరణాలు వేస్తే ఇవన్నీ నాకు అవసరం లేదండి, అన్నీ తీసేసి అక్కడే పాడేసి రాళ్ళు తీసుకున్నాడు, రాళ్ళతో కొట్టాడు. చివరికి కత్తి తీసుకుని తల నరికేసి వెళ్ళాడు. అందుకే దేవుడు మనకు చేసిన మేలుని ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దాన్ని ఏమన్నామంటే జ్ఞానిస్తూ ఉండాలంట. అలా ప్రతిరోజు జ్ఞానిస్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మరికొన్ని మేలులు పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం. రెండో విషయానికి వెళ్దాం. ఏమండి మొదటిది ఏంటంటే పూర్వపు విజయాన్ని ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది పూర్వపు అద్భుతాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలంట. ఒకటి విజయాన్ని ఇచ్చాడు దేవుడు, అద్భుతాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలంట. ఒక సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 37వ వచనం.
యోహాను సువార్త 11వ అధ్యాయం 37వ వచనం. యోహాను గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 37వ వచనాన్ని చూడండి. వారిలో కొందరు ఆ గుడ్డివాడి కన్నులు తెరిచిన ఈయన ఇతడు చావకుండా చెయ్యలేడా అని యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నారంట. సందర్భం ఏంటంటే బేతనియా అనే ప్రాంతం ఉంది. బేతనియా అనే ప్రాంతంలో యేసుక్రీస్తు వారికి బాగా నచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే లాజర్ గారు. లాజర్ గారికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు దగ్గర లేరు, చాలా దూరాన ఉన్నాడు. ఆ జ్వరం కాస్త ఎక్కువైపోయి లాజర్ ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయి అప్పటికే సమాధి చేయబడి ఎన్ని దినాలు అయిపోయిందంట? 4 దినాలు అయిపోయింది. ఈ 4 దినాలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు వస్తున్నారు. యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు కొంతమంది చూసి ఒక మాట అన్నారంట. ఏమనంటే, ఒకసారి 9వ అధ్యాయానికి వెళ్దాం, మొదటి వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి వచనానికి వెళ్దాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడు ఉన్నాడంట. అంటే పుట్టుకతోనే ఎలా ఉన్నాడు? గుడ్డివాడు ఉన్నాడు. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవరు పాపం చేశారు? వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగుగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను కాదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను. అలా మన ఆ సందర్భాన్ని చదువుతుందే యేసుక్రీస్తు వారు ఆయన చేతి ద్వారా లేదంటే మాట ద్వారా గుడ్డివాడిని ఏం చేశారు? బాగుపరిచారు. పుట్టుకతోనే గుడ్డివాడు ఉన్నాడంట. ఆ గుడ్డివాడు యేసుక్రీస్తు వారికి కంటపడితే శిష్యులు మాట్లాడుతున్నారు, ఈ గుడ్డివాడు అంటే పుట్టుకతోనే గుడ్డివాడు కదా ప్రభువా, ఈయన తప్పు చేశాడా, లేదంటే ఈయన పాపం చేశాడా, లేదంటే తల్లిదండ్రులు పాపం చేశారా అంటే, ఇతను కానీ తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ప్రజలలోకి తెలియపరచడానికి దేవుడే ఇతన్ని ఎలా పుట్టించాడు? గుడ్డివాడిగా పుట్టించాడు. యేసుక్రీస్తు వారు అందరూ చూస్తుండగా ఆ గుడ్డివాడికి మరలా చూపునిచ్చాడు. ఇది ఎవరు చూశారంటే అక్కడ ఉన్న వారు అందరూ చూశారు. ఇది జ్ఞాపకం ఉందంట. ఎవరికి ఇది జ్ఞాపకం ఉందంటే? ఎవరికంటే చూస్తున్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం ఉంది. గుడ్డివాడికి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జ్ఞాపకం ఉంది. వాళ్ళందరికీ జ్ఞాపకం ఉండి ఏమంటున్నారంటే, లాజర్కి జ్వరం వచ్చింది. పుట్టుకతో గుడ్డివాడైనటువంటి వాడిని యేసుక్రీస్తు వారు బ్రతికించినప్పుడు, చూపునిచ్చినప్పుడు, సామాన్యమైనటువంటి జ్వరాన్ని యేసుక్రీస్తు వారు తగ్గించలేరా? వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. అంటే యేసుక్రీస్తు వారిని ఇరికించడానికి అడిగినా అది నిజమైన సందర్భమే. ఎందుకంటే సామాన్యమైనటువంటి జ్వరాన్ని యేసుక్రీస్తు వారు గద్దించలేరండి. గద్దించగలరు. మరి అలాంటిది ఎందుకు చేయలేదు అని ఒక ప్రశ్న వేశారంట. అలాంటిది ఎందుకు చేయలేదు? పుట్టుకతోనే గుడ్డివాడికి ఇంత అద్భుతాన్ని చేసిన యేసుక్రీస్తు వారు 4 దినాలుగా జ్వరంతో బాధపడుతూ చనిపోయాడు కదా. 4 దినాలుగా జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడుండే ప్రార్థన చేస్తే ఏమవుతుంది? మీరు గమనించారు లేదో, ఈ మత్తయి సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్తలో ఎక్కువ అద్భుతాల గురించి ఉంటుంది. ఒక ఆయన వచ్చి, నా కుమార్తెకి జ్వరం వచ్చింది, లేదా నా కుమార్తె చనిపోయింది, చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంది, ప్రభు ఒక్కసారి రమ్మని పిలిచాడు. ఏమండి, అలాంటి 2 సందర్భాలు కనిపిస్తాయి మనకు. అందులో ఒకటి ఏంటంటే, నువ్వు రావాల్సిన పని లేదు ప్రభువా, నీ మాట సెలవివు చాలు. నువ్వు వచ్చి అక్కడికి వచ్చి చెయ్యి వేయాల్సిన పని కూడా లేదు. నీవు ఇక్కడే ఉండి మాట సెలవిస్తే అక్కడ ఉన్నటువంటి నా కుమార్తె ఏమవుతుంది? బ్రతుకుతాదని ఎవరు నమ్ముతున్నారు? తండ్రి నమ్ముతున్నాడు. ఏమంటే బ్రతుకుతుందా? ఇక్కడ ఉండి యేసుక్రీస్తు వారు మాట ఇస్తే కుమార్తె లేవు అని చెప్తే ఏమంటే అక్కడ ఉన్నటువంటి ఆ కుమార్తె ఏమవుతుంది? తిరిగి లెగుస్తుందా లేదా? లెగుస్తుంది. ఇప్పుడు లాజరు 4 దినాలుగా ఎలా ఉన్నాడంట? అంతకు ముందే ఎలా ఉన్నాడంట? జ్వరంతో ఉన్నాడు. జ్వరంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి సమాచారం కూడా వెళ్ళింది. యేసుక్రీస్తు వారు రావడానికి వీల్లేదు. అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయగానే లాజరు మరలా తిరిగి బ్రతికే అవకాశం ఉందా లేదా? మరి ఎందుకు చేయలేదు ఆయన? ఒకసారి ఆలోచించండి. ఎందుకు చేయలేదంటే జాగ్రత్తగా మళ్ళీ చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 37వ వచనంలో కొంతమంది మాట్లాడుతున్నారంటే ఏమని? వారిలో కొందరు ఆ గుడ్డివాని కళ్ళు తెరిచిన ఈయన ఇతని చావకుండా చేయలేడని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి వద్దకు వెళ్ళి
అది ఒక గుహ. దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి అప్పటికే 4 రోజులయింది ప్రభువా, నువ్వు ఇప్పుడు పిలిస్తే వచ్చేస్తాడు అనుకుంటున్నావా అని అనుకుంటుంది. కానీ ఆ ముందే చెప్పింది ఏమనంటే, ప్రభువా, నీవుంటే బ్రతుకుదును, నీవుంటే బ్రతుకుదును, కానీ నువ్వు లేవు ప్రభువా, చనిపోయాడు. యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే మీకు ఏం జరుగుతుంది అక్కడ అంటే స్వస్థత వస్తుంది. అంతే కదా, నేను ప్రార్థన చేయగానే జ్వరం తగ్గిపోతుంది. ఇక్కడ నేను ప్రార్థన చేసే జ్వరాన్ని తగ్గించడం కాదు, చనిపోయిన వ్యక్తిని లేపడం గొప్ప. అంతే కదండి. చనిపోయిన వ్యక్తిని ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయగానే జ్వరం తగ్గిపోయిందంటే సామాన్యమైన జ్వరమే కాదని ప్రజలందరూ అనుకుంటారు. యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటంటే స్వస్థత చేయడం కాదంట, ఆయనకి కావలసింది పునరుద్ధానం కావాలి. ఆయన కావాల్సింది ఏంటి? పునరుద్ధానం కావాలి. అప్పటికే 4 దినాలు సమాధిలో ఉన్నవాడు ఎలా లెగుస్తాడు అని అందరూ అనుకుంటే, యేసుక్రీస్తు వారు దగ్గరికి వెళ్ళి తండ్రికి ప్రార్థన చేసి, లాజరు బయటికి రా అంటే ఎలా వచ్చాడు? మొత్తం ఆ రాయి తీయగానే బయటకు వచ్చేసాడంటండి. చనిపోయిన వ్యక్తే ఎలా వచ్చాడు? ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చినట్టు రాయబడ్డది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే స్వస్థత కాదక్కడ జరగాల్సింది ఏంటి? పునరుద్ధానం జరగాలి. ఆ పునరుద్ధానం జరగడానికి ఎన్ని దినాలు వెయిట్ చేశాడు ఆయన? 4 దినాలు వెయిట్ చేశాడు. మన జీవితంలో కూడానండి కార్యం జరగడానికి, మేలు జరగడానికండి కొంత టైం పడతది. కొంత టైం పడతది. ఆ టైం దాటిన తర్వాత జరిగే అద్భుతాన్ని మన ప్రజలకు చెప్పాలంటే కొంతకాలం ఖచ్చితంగా మనం శ్రమ అనుభవించాలి. మార్త మరి ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారంట. 4 దినాలు ఇల్లంతా ఎలా ఉంది? ఏడుస్తూ ఉన్నారు. భయంకరంగా ఉంది. వేదనలో ఉన్నారు. 4 దినాల తర్వాత అద్భుతం జరిగింది. పడుకున్న వ్యక్తినండి ప్రార్థన చేసి బ్రతికించడం అంటే, ఆయన జ్వరంతో బాధపడుతున్నప్పుడు వచ్చి ప్రార్థన చేశాడనుకోండి, పెద్దగా ఎవరు నమ్మరు. నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఎవరికి తెలీదు. చనిపోయినప్పుడు అందరూ వచ్చారు. చుట్టాలొచ్చారు, బంధువులొచ్చారు, స్నేహితులొచ్చారు, అందరూ వచ్చారు. అప్పటికే సమాధి చేశారు. సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి లాజరు మరలా తిరిగొచ్చాడంటే ప్రపంచం నమ్ముతుంది. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలంటే అద్భుతం జరగాలి. అందుకే మన జీవితాల్లో కొన్ని సమయాలు లేట్ అవుతుంది. కొన్ని సమయాల్లో మనకు జరగాల్సినటువంటి మేలు ఆలస్యం అవుతుందంటే కారణం ఏంటంటే అద్భుతం మన ఇంట్లో జరగాలి. అలాంటి అద్భుతం జరగాలి అంటే ఆ 4 దినాలు మార్తా మరియా ఏం చేశారు? ఏవండి ఆ టైంలో వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. కానీ మనకు చెప్పింది ఏంటంటే ఆ 4 దినాలు, ఒకవేళ 4 దినాలు అనుకుంటే, లేదంటే మన జీవితంలో ఒక నెల అనుకుంటే, సంవత్సరం అనుకుంటే, ఈ సంవత్సరం అంతా దేవునికి ప్రాధేయపడుతూనే ఉండాలి. విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. దేవుడి మీద ఆధారపడితేనే ఉండాలి. అలా ఎప్పుడైతే ఆధారపడతామో గొప్ప మేలు చూస్తాం. దేవుడు మన జీవితాన్ని గొప్పగా చూపించాలని దేవుడు అనుకుంటున్నాడు. మనం చిన్నగా అనుకుంటాం కానీ జరగబోయేటటువంటి మేలును ఊహిస్తే అది ఎలా ఉందంట? చాలా గొప్పగా ఉంది. అందుకే కీర్తనాకారుడు కూడా ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఇందాక వాక్య భాగం చదివాం కదా. 77వ కీర్తన 77వ కీర్తన 77వ కీర్తన ఎవరు రాశారు ఈ కీర్తన? పైన రాయబడ్డ చూడండి. ఎవరు రాశారు? ఆసాపు గారు రాశారు. ఆసాపు గారు ఎవరు? ఆసాపు గారు ఎవరు? కోరాహ కుమారులు అన్నారు. ఓకే, ఇంకా ఆసాపు గారు ఎవరు? ఎవరు చెప్పట్లేదు. ఆరాధించేటటువంటి ఒక ఆరాధికుడు, ఇంకా చెప్పాలంటే వర్షిప్ లీడర్ అంటాం మనం. ఆయన ఏమంటామంటే వర్షిప్ లీడర్ అంటాం. దావీదు గారు నియమించినటువంటి ఆరాధికులలో ప్రాముఖ్యుడు, ఒక లీడర్గా ఎవరున్నారంటే ఆసాపు గారు ఉన్నారు. చాలా గొప్పవాడు, చాలా భక్తిపరుడు, చాలా నీతిమంతుడు. కానీ ఆయనకి ఒక చిన్న సమస్య వచ్చిందంట. ఏంటా సమస్య అంటే ఆయన పరిస్థితి చూస్తే ఏమీ బాలేదు. ఏవండి బుద్ధిహీనుల పరిస్థితి చూస్తే మాత్రం చాలా బాగుంది. అంటే మనకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా. ఈయనేమో పెంకుటిల్లో ఉంటున్నాడంట, భక్తిహీనుడేమో మేడలో ఉంటున్నాడంట. అది చూసినప్పుడు ఏమనిపించింది ఈయనకి? ఆయన చూసినప్పుడు ఏమనిపించిందంటే ఎంత భక్తిలో ఉండి ప్రతిదినము దేవుణ్ణి ఆరాధిస్తూ అసలు యెరూషలేము మందిరంలో ఆరాధించే వారిలో ప్రథముడు ఎవరు? నేనే కదా. అలాంటిది నా పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే పేదరికంలో ఉంది. అసలు ఎప్పుడు చర్చికి రాడు, ఆరాధనకు రాడు, భక్తి అంటే తెలీదు, దేవుడు అంటే తెలీదు. వాడి పరిస్థితి చూస్తే ఎలా ఉంది? ఎలా ఉందండి? చాలా గొప్పగా ఉంది. ఏంటి ప్రభువా అనుకున్నాడంట.
అలా అనుకుని చాలా బాధపడుతూ కొంచెం దేవుణ్ణి అవమానించినట్టుగా మనసులో అనుకున్నా, మరలా వెంటనే ఏం జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసండి? 11వ వచనం చూద్దాం. 11వ వచనం. యెహోవా చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇంతకీ దేవుడు ఏ అద్భుతాలు చేశాడు? దేవుడు ఏ అద్భుతాలు చేశాడు? 11వ వచనం. 77వ కీర్తన 11వ వచనం. యెహోవా చేసిన కార్యములు పూర్వము జరిగిన ఈ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకొందును. అంటే ముందు కృంగిపోయాడు. కృంగిపోయిన వెంటనే ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే పూర్వము జరిగిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎందుకు ఏం జరిగిందంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం జ్ఞాపకం చేసుకున్నాడంట. అగ్నిస్తంభం, మేఘస్తంభాన్ని దేవుడు ఇవ్వడం జ్ఞాపకం చేసుకున్నాడు. 40 సంవత్సరాలు అన్నం వండుకోకుండా, ఏమండి, పొయ్యి వెలిగించకుండా ప్రతి దినం దేవుడు ఏమిచ్చాడు? మన్నానిచ్చాడు. అది జ్ఞాపకం చేసుకున్నాడంట. 10 రకాల తెగుళ్ళు వచ్చినా దేవుని పిల్లలకి ఏమీ కాలేదు. ఏమైనా అయిందా? 10 రకాల తెగుళ్ళు వచ్చినా, కప్పలు వచ్చాయి, ఈగలు వచ్చాయి, ఇంకేమొచ్చాయి, మిడతలు వచ్చాయి. ఏమండి, తాగే నీరంతా రక్తమైపోయింది, కానీ వారు తాగడానికి నీళ్ళున్నాయి. మిడతల దండు వచ్చినా వారి దగ్గరికి రాలేదు. కప్పలన్నీ వచ్చినా వారి దగ్గరికి రాలేదు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది ఎంత అనుకున్నాడంట లోకాన్ని చూసి. ఏది జ్ఞాపకం చేసుకుని? దేవుడు చేసిన ప్రతి అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోకాన్ని చూస్తున్నప్పుడు ఏమనుకున్నాడు? ఇది అంతా చాలా చిన్నది కదా అనుకున్నాడు. చదువుదాం ఒకసారి మరలా. 77వ కీర్తన 12వ వచనం. నీ కార్యమంతయు నేను జ్ఞానించుకొందును, నీ క్రియలను నేను జ్ఞానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. నీ మార్గం ఎలాంటిది? పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు అన్నాడు. జనాలలో నీ శక్తిని నువ్వేం చేసావు? అందరికీ తెలియపరచావు. నువ్వు ఎలాంటి వాడవయ్యా అంటే, ఇంకా చదువుతూ, నీ బాహుబలము యాకోబు యోసేపు సంతతి వాడకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. అంటే ఎంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించాడో చూడండి. ఒక గ్రద్ద తన పిల్లల్ని ఎలా అయితే తీసుకెళ్తాదో, ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలను నువ్వు అలా తీసుకెళ్ళావు ప్రభువా, నువ్వు అంత గొప్పవాడివి. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకు వచ్చే శ్రమలు ఎలాంటివి? చాలా చిన్నవి. ఈరోజు మరలా జ్ఞాపకం చేసుకుందాం. మన జీవిత కాలంలో మనం పొందుకున్నటువంటి మేలులతో పోల్చుకుంటే ఇప్పుడు పొందేటటువంటి శ్రమలు చాలా చిన్నవి, చాలా చిన్నవండి. మన జీవిత కాలంలో మనం ఏడ్చినటువంటి దినాలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మనం ఏడుస్తున్నటువంటి ఆ దినాలు కూడా చాలా చిన్నవే. అంతే కదండి. మన కుటుంబాల్లో ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు? చాలా అద్భుతాలు చేశాడు. ఈ కుటుంబంలోనే చాలా చేశాడు దేవుడు. గణేష్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అందరూ చాలా బాధపడ్డారు, ఏడ్చారు. ఏమైపోతాదో కుటుంబం అనుకున్నప్పుడు అంత గొప్ప మేలు చేసిన దేవుడు ఇంకా మేలులు చేస్తానే ఉన్నాడు. అందుకే ఏది జ్ఞాపకం చేసుకోవాలంట? దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకో. మన జీవితంలో దేవుడు చూపించినటువంటి ఆ కృపను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో నీ సమస్య అసలు సమస్యే కాదు. దావీదు గారు ఒక విషయాన్ని చెప్పారు. నేను పూర్వపు విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటే గొల్యాతు ఆఫ్టర్ ఆల్ ప్రభువా అన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు. పూర్వపు అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు వచ్చే సమస్యలు చాలా చిన్నవి ప్రభువా అన్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఏమండి, మూడో విషయానికి వెళ్దాం. మూడో విషయం ఏంటంటే పూర్వపు విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోవాలంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయగు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి అన్నాడు. ఏముందంట? ఎంత గొప్ప సాక్షి సమూహం ఎలా ఉంది? మనల్ని మేఘము వలె ఆవరించి ఉన్నప్పుడు ఎందుకు మనం సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనికి వెళ్ళిపోతున్నాం? సులువుగా చిక్కులు పెట్టే పాపానికి మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఏమంటే కొన్ని కొన్ని సందర్భాలు సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే మనలో అపనమ్మకం రావడమే సులువుగా చిక్కులు పెట్టే పాపం. తెలుసండి, దేవుడి కొరకు ఎంతో బ్రతకాలనుకుంటాం, అప్పుడే బద్ధకం వస్తుంది మనకి.
చాలాసార్లు గమనించండి, బైబిల్ తీయగానే నిద్ర వస్తుంది. బైబిల్ తీయగానే నిద్ర వస్తుంది మనకి. ప్రార్థన చేయగానే కొంతమంది ప్రార్థనలోనే పడుకుంటారు పాపం. అంటే ప్రార్థన చేస్తూనే పడుకుంటారు. వాళ్ళకి మెలకువ వచ్చినప్పుడు ఆమెన్ అంటారు. చాలామంది ఏమనుకుంటారంటే నేను 3 గంటలు చేశాను అనుకుంటారు. 1 గంట ప్రారంభించి ఏమండి తెల్లవారుజామున 5 గంటలకి ఆమెన్ అంటారు. ఇంతకీ ఏంటండి, ఇదంతా ప్రార్థన కాదు. ఏంటి అంతా నిద్రే. ఎప్పుడు నిద్ర లేసామో అప్పుడు ఆమెన్ అంటాం. అప్పుడు వరకు ప్రార్థన చేసాం అనుకుంటాం. అంతే కదండి. చాలామంది మీరు గమనించండి, ఆ ప్రార్థనలో పడుకుంటారు, బైబిల్ చదువుతా పడుకుంటారు. అదేంటి ఇక్కడికి వచ్చి వాక్యం వింటా పడుకుంటారు. మాకేంటంటే లైట్ ఇలా పెడతారు కదా, లైట్ మీకు పెట్టరు, మాకు ఇలా పెడతారు. ఆ వెనకాల ఏముంటుందంటే అంత చీకటిగా ఉంటుంది, మాకు పెద్దగా కనిపించరు. కనిపించట్లేదు కాబట్టి కొనికేసేద్దాం అనుకుంటారు అంతే. అంత అయిపోయిన తర్వాత నేను గట్టిగా ఆమెనంటే అప్పుడు ఆమెనంటారు. అదేంటో కానీ ఎంత నిద్రలో ఉన్నా 2 పదాలు బాగా గుర్తుంటాయి. ఒకటి హల్లెలూయా, 2 ఆమెను. ఇవే గుర్తుంటాయి మనకి. హల్లెలూయా అనగానే ఎంత నిద్రలో ఉన్నా సరే లెగిసిపోతాం. ఆమెన్ అనగానే ఎంత నిద్రలో ఉన్నా సరే లెగిసిపోతాం. మనం అసలు ఏ జ్ఞాపకం చేసుకోవాలంటే ఈయన చెప్తున్నాడు, మేఘము వలె ఆవరించి ఉందంట. ఏంటి మేఘం వలె ఆవరించి ఉందంటే 11వ అధ్యాయం అంతా కూడా చదవగలిగితే విశ్వాస వీరుల జాబితా అంతా కూడా మేఘము వలె ఆవరించి ఉంది. ఆ ఆవరించి ఉన్నటువంటి ఆ విశ్వాస వీరులు ఒకసారి మీరు చూడగలిగితే, వారి పరిశీలన చేయగలిగితే ఈ ఈ శ్రమలన్నీ చాలా చిన్నవి అంటున్నాడు. కానీ మన ఇంట్లో ఏముంటాయి? మన ఇంట్లో ఏముంటాయి? ఏమంటే మనల్ని ఆవరించి ఉంటాయి కదా కొన్ని. ఏముంటాయి మన ఇంట్లో? ఏముంటాయంటే ఇప్పుడు చాలామంది ఇంట్లో ఉండట్లేదు. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. నేను అన్ని పరిశీలన చేస్తాను. కొంతమంది ఇంట్లోని సినీ హీరో ఫోటో ఉంటుంది, వాడే ఆవరించి ఉంటాడు మనల్ని. కొంతమంది ఇంట్లో ఏముంటాయి? హీరోయిన్ల ఫోటోలు ఉంటాయి, వాళ్ళ ఆవరించి ఉంటారు మనల్ని. ఇంతకీ ఎవరి ఫోటో ఉండాలి? దేవుడి ఫోటో ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. ఏమండి, అవి ఎప్పుడైతే మనల్ని ఆవరించి ఉంటాయో ప్రతి దాన్ని చేస్తాం మనం. అందుకే చాలామంది ఇంట్లో వాక్యాలు ఉండవు. ఏముంటాయి? ఇవే ఉంటాయి. అండ్ మనుషుల ఫోటోలు ఉంటాయి, హీరోల ఫోటోలు ఉంటాయి, హీరోయిన్ల ఫోటోలు ఉంటాయి. అంతకు మించి ఏమన్నా ఉంటాయా? అదే వాక్యం ఉంటే. అందుకే ఈయన ఏం చెప్తున్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం ఎలా ఉందంట? మేఘము వలె ఆవరించి ఉంది అన్నాడు. ఏంటా సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో ఎంతో మంది చరిత్ర చెప్పాడు. వారందరూ దేవుడి వైపు చూశారు, మీరు క్రీస్తు వైపు చూడండి అంటున్నారు. వారందరూ క్రీస్తు వైపు చూసి గొప్పగా బ్రతికారు, మీరు కూడా ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి. ఎందుకు క్రీస్తు వైపు చూడాలి అంటే, క్రీస్తు ఎలా బ్రతికాడో తెలిస్తే మనం అంతకంటే గొప్పగా బ్రతకలేము, కానీ ఆయనలా కొంచెమైనా బ్రతకొచ్చు. ఆయనలా మనం బ్రతకలేమని మళ్ళీ చెప్తున్నా. ఆయనలా మనం బ్రతకలేము, కానీ ఆయనలా బ్రతకడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. అందుకే ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, పూర్వపు విశ్వాస వీరులను జ్ఞాపకం చేసుకోవాలంట. శ్రమలలో ఏమండి విజయాన్ని పొందిన వ్యక్తి యోసేపు గారిని జ్ఞాపకం చేసుకోవాలి, యోబు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు గారు అంటే యెహోవా వృద్ధి చేయును అని అర్థం. నిజానికి ఆయన పేరు తగినట్టుగానే అండి దేవుడు ఎన్ని శ్రమ నుంచి తప్పించాడు. ఎన్ని శ్రమలు! అన్నలు అమ్మేశారు, చంపేయాలని చూశారు. అక్కడి నుంచి ఇంకొక ఆయన అమ్మేశాడు, అక్కడి నుంచి ఇంకొక శ్రమ, చివరికి జైల్లోకి వెళ్ళిపోయాడంట. జైల్లో ఏమన్నా బాగుంటుందా? అక్కడ మరలా శ్రమ. ఆ శ్రమ నుంచి బయటకు వచ్చిన తర్వాత అండి, రాజు తర్వాత రాజు అయిపోయాడు. రాజు తర్వాత రాజు అయిపోయాడు. ఎంతకాలం పట్టిందంటే సుమారుగా ఒక 10, 13 సంవత్సరాలు పట్టిందండి. తెలుసండి, ఆయన శ్రమల కాలం ఎంత అంటే సుమారుగా ఒక 10, 13 సంవత్సరాలు శ్రమల కాలం. తర్వాత ఎలా ఉన్నాడు అంటే రాజు అయిపోయాడు. అందుకే ఆయన పేరు తగ్గట్టుగానే బ్రతికాడు చూడండి. యెహోవా వృద్ధి చెయ్యను అన్నాడు. అమ్మేసినప్పటి నుంచి శ్రమ అనుభవిస్తున్నా ఒక మాట చెప్తాడు ఆయన, నేను దేవుడి మీద ఆధారపడ్డాను అన్నాడు. అందుకే మీరు చదవగలిగితే యోసేపు చరిత్రలో యెహోవా అతనికి తోడై ఉండనని రాయబడ్డది. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా సరే చివరికి ఏమయ్యాడు? రాజు అయిపోయాడు. ఒక యోబు గారిని చూడండి, శ్రమల్లో విజయాన్ని పొందాడా? విజయాన్ని పొందాడు. ఎన్ని శ్రమలు! ఎన్ని శ్రమలు! ఏమండి, అలాంటి శ్రమ ఎవరికి రాదంటారు. ఎందుకు రాదు అంటే, శ్రమ వెనకాల శ్రమ వచ్చింది, టైం గ్యాప్ లేదంట. ఈరోజు మనకే వస్తున్నాయి శ్రమలు, కానీ కొంచెం టైం గ్యాప్ ఉందా? ఉంది. కానీ యోబు గారికి ఎలా అంటే టైం గ్యాప్ లేదంట. ఒక ఆయన వచ్చి నీ ఆస్తి అంతా పోయింది అన్నాడు, ఇంకొక ఆయన వచ్చి గొర్రెలన్నీ పోయి అన్నాడు, ఇంకొక ఆయన వచ్చి నీ పిల్లలు పోయారు అన్నారు, ఇంకొక ఆయన వచ్చి మొత్తం నీ జీవితమే పోయింది అన్నాడు చెప్పాడు. అంటే టైం గ్యాప్ లేకుండా ఒకదాని వెంబడి ఏమైంది? ఎన్ని వచ్చినా సరే ఒకే ఒక మాట అన్నాడు ఆయన, యెహోవా ఇచ్చెను,
యెహోవా తీసుకెళ్ళిపోయాను అన్నాడు. అంటే స్తుతి కలగాలన్నా, మేలు కలగాలన్నా, మహిమ కలగాలన్నా ఏదైనా కానీ దేవుడికే. మనం ఎలాంటి వారమంటే ఆయన వాడుకునే పాత్రలు మాత్రమే అని దేవుని స్తుతించాడు. శ్రమలలో ఏం పొందాడాయన? శ్రమలలో ఏం పొందాడంటే మేలు పొందాడండి. శ్రమలలో మేలు పొందాడాయన. ఏమండి? దుఃఖంలో విజయాన్ని పొందిన వారున్నారు. దుఃఖంలో విజయాన్ని పొందిన వారున్నారు. హిజ్కియా గారికి 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు కదా దేవుడు. హిజ్కియా గారికి. తెలుసు కదా! ఏమొచ్చిందంట ఆయనకి? మరణకరమైన రోగం వచ్చిందంట. మరణకరమైన రోగం రాగానే ఆయన చేసినటువంటి ఒకే ఒక పని ఏంటో తెలుసా? దేవుని వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడంట. అది ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో రాయబడ్డది చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దాం. 5వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనంలో, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఏం విడిచాడంట? కన్నీళ్లు విడిచాడంట. అంటే దుఃఖములో ఏం పొందాడు? విజయాన్ని పొందాడు. ఏడ్చాడంట దేవుని వైపు చూసి. దేవుని వైపు తిరిగి, ప్రవ్వా నాకు కొంత ఆయుష్ ఇవ్వు ప్రవ్వా, నీ కొరకు బ్రతుకుతాడని ఏడ్చాడు. దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఏడ్చాడండి. కన్నీరు కార్చాడంట. ఆ కన్నీరు దేవుడు లెక్క పెట్టాడు కాబట్టి ఆయుష్ ఇచ్చాడు. ఏమండి? దుఃఖపడి మేలు పొందుకున్నవారు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఏడ్చి, అంటే ఏడవడం అంటే మన పిల్లలు ఏడ్చే ఏడుపు కాదు. మన పిల్లలు ఏడ్చి సాధిస్తారంటారు కదా, ఆ ఏడుపు కాదు అది. ఏదైనా బొమ్మ కావాలనుకోండి, అన్నం తినడం మానేసి ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేయలేదు తెలియకో బొమ్మ కొంటాం. ఆ ఏడుపు కాదు అది. పశ్చాత్తాపపడుతూ ఏడ్చినటువంటి ఏడుపది. కన్నీళ్ళు దుఃఖముతో ఉంటే ఆ దుఃఖాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? మేలులు దయచేశాడు. హాగర్ తెలుసు కదా మీకు? అబ్రహాము గారి యొక్క భార్యగా కూడా ఆమె ఉంది, హాగరు. హాగరు వెళ్ళిపోతున్నప్పుడు హాగర్ని వేరొక ప్రాంతానికి పంపించేస్తారు. షారామ్ గారు తిట్టారని అక్కడి నుంచి పంపించేస్తుంటే ఒక నీటి బుడ్డి ఇచ్చి పంపిస్తాడంట. నీటి తొట్టి ఇచ్చి పంపించాడు అబ్రహాం గారు. ఆదికాండం 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. వెళ్తున్న సందర్భంలో నీళ్ళన్నీ అయిపోతాయి. ఎక్కడ చూసినా నీళ్ళు ఉండవు. తాగడానికి నీళ్ళు ఉండవు. ఒక చంటి బిడ్డని సంకనేసుకుని వెళ్ళిపోతుంది ఆమె. ఇస్మాయిలుని ఎత్తుకుని వెళ్తుంటే తాగడానికి నీళ్ళు, బిడ్డ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో బిడ్డను అలా వదిలేసి, నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఏమంటే ఎవరిని నిందించలేదంట. దేవుడికి ప్రార్థన చేసింది. తెలుసండి? చూద్దాం ఒకసారి. హాగరు చేసిన ప్రార్థన చూడండి. 21వ అధ్యాయము ఆదికాండం 21వ అధ్యాయము 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వెంటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకు. ఆ చిన్నవాడున్న చోట దేవుని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. కన్నులు తెరిచాడంట దేవుడు. కనిపించలేనటువంటి ఏంటంటది? కనిపించలేనటువంటి ఆ నీళ్ల ఊటను చూడడానికి ఏం తెరిచాడు దేవుడు? కన్నులు తెరిచాడు. కన్నులు తెరవగానే ఆ నీళ్ల ఊట కనిపించింది. తీసుకెళ్ళి నీళ్ళు ఇచ్చిందంట. బిడ్డ బ్రతికాడు. దేవుడు మాట చెప్పాడు అక్కడ, నీ బిడ్డను కూడా గొప్ప జనాంగంగా మారుస్తానన్నాడు. మార్చాడు దేవుడు. వారు ఎలా బ్రతికారు అనేది కాసేపు పక్కన పెడితే దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది. ఈరోజు వారు కూడా గొప్ప జనాంగం ఉన్నారా లేదా? ఉన్నారు. హాగరు ప్రార్థన చేయడం, కుమారుడు ప్రార్థన చేయడం, వెంటనే దేవుడు ఆ దుఃఖాన్ని దేవుడు చూసి వెంటనే ఏం తెరిచాడంట? హాగరు కన్నీళ్లు చూసి హాగరు కళ్ళు తెరిస్తే అక్కడ నీటి ఊట కనిపించింది. తీసుకెళ్ళి కుమారుడికి దాహానికి నీళ్ళు ఇచ్చింది. బిడ్డ బ్రతికాడు. వారి దేశానికి వెళ్ళారు. ఏమండి? చిన్న ప్రార్థనకు దేవుడు దేవదూతను పంపించాడు. ఈరోజు ఎన్ని సందర్భాలు చేస్తున్నాం మన ప్రార్థన? ఎన్ని రోజులుగా చేస్తున్నాం ప్రార్థన? పంపించడా దేవుడు? పంపిస్తాడు. అయితే సమయం ఉంది. అదే చెప్పాను ఇందాక కూడా, సమయం ఉంది. మనం చిన్నదాన్ని చూస్తాం, కానీ దేవుడు పెద్దది చెయ్యాలనుకుంటాడు. దుఃఖంలో ఏం పొందారు వాళ్ళు?
మేలు. హిజ్కియా కానివ్వండి, హాగర్ కానివ్వండి, హన్నా కానివ్వండి, ఎలా ఉందంట? షిలోము మందిరానికి వెళ్ళిందంట. వెళ్ళి ఏడుస్తుంటే ఏలీ గారు వచ్చి ఒక మాట అన్నారు. ఎంత టైం నువ్వు మత్తురాలుగా ఉంటావంటే, నేను మత్తురాలుగా లేనయ్యా, నేను నా బిడ్డ గురించి ఏడుస్తున్నా, నాకు గర్భం లేదని ఏడుస్తున్నాను. ఆ ఏడవడం ఏలీ గారికి ఎలా కనిపించిందంట? మొత్తురాలు. ఆ ఏడుపు దేవుడి దగ్గరికి వెళ్ళింది, ఆ దుఃఖం దేవుడి దగ్గరికి వెళ్ళింది కాబట్టి దేవుడు వెంటనే ఎవరినిచ్చాడు? కుమారుని దయచేశాడు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే అగ్నిలో నుండి కూడా విజయాన్ని పొందిన వారు ఉన్నారు. ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నేగో. అగ్నిలో పాడేశారంట. అగ్నిలో పాడేసిన ఒకటే మాట, మేము దేవుడికి తప్ప ఎవ్వరికి ఎవరిని గౌరవించం, ఎవరికి నమస్కారం చేయం, ఎవరిని ఆరాధించం. మీరు చంపేస్తారా? చంపేయండి. ఒకవేళ మేము చనిపోయినా దేవుడి కొరకు ఏమవుతాం? హతసాక్షులుగా మారుతాం. ఒకవేళ మా పని ఉంది అంటే దేవుడు ఏం చేస్తాడు? మా పని ఉందంటే మరలా దేవుడు మమ్మల్ని తిరిగి బ్రతికేస్తాడు. ఆ అగ్నిలో కూడా ఏం పొందారు? ఏం పొందారు? విజయాన్ని పొందారు. మీరు గమనించండి, విశ్వాస వీరుల జాబితా మనకి ఏ పాఠం నేర్పిస్తుంది? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం మొదటి వచనంలో ఎంత చక్కటి విషయాన్ని చెప్పారంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం ఎలా ఉందంట? మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి తప్పించుకొని ఇదిగో రక్షకుడు, మార్గదర్శి అయినటువంటి క్రీస్తు వైపు చూడండి అని వాక్యం సెలవిస్తుంది. చిన్న చిన్న వాటిని పట్టించుకుని ఎవరి మేలులు పొందుకోలేకుండా మనం దూరం అయిపోతున్నాం. చిన్న చిన్న వాటి మీద ఆధారపడుతున్నాం కానీ దేవుడి మీద ఆధారపడతలేదు. మనుషుల మీద ఆధారపడుతున్నాం కానీ దేవుడి మీద ఆధారపడతలేదు. చిన్న శ్రమ రాగానే కృంగిపోతున్నాం కానీ ఏంటి ఈ చిన్న శ్రమకే కుంగిపోవడం ఎందుకు? ఇంతకంటే గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు కదా నా జీవితంలో అని ఎందుకు ఆ జరిగిపోయినటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు? మన కుటుంబాల్లో చేశాడు, ఏమండి మన బంధువుల కుటుంబాల్లో చేశాడు, మనకు తెలిసిన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్నో చేశాడు. వీటిని ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం? అందుకే కీర్తనకారు 143వ కీర్తన 5వ వచనంలో మాట్లాడుతూ, నేను జ్ఞానిస్తున్నాను ప్రభువా అన్నాడు. ఏం జ్ఞానిస్తున్నావయ్యా అంటే, నీ క్రియలను జ్ఞానిస్తున్నాను అన్నాడు. చూడండి 143 పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలను జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ చేతుల పని యోచించుచున్నాను అన్నాడు. ప్రభా ఇదిగో నా చేతుల కష్టం కాదయ్యా, నేనేదో సంపాదిస్తున్నానని కాదయ్యా, నా బలం కాదయ్యా, నువ్వు ఇచ్చావు కాబట్టి నా కుటుంబాన్ని కాపాడుకుంటున్నా, నువ్వు ఇచ్చావు కాబట్టి ఈరోజు ఆహారాన్ని తిన్నాను, నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ గృహాన్ని కట్టుకున్నాను, నువ్వు ఇచ్చావు కాబట్టి ఉద్యోగం చేస్తున్నానని ఎవరు మాట్లాడుతున్నారా? కీర్తనాకారుడు మాట్లాడుతూ జరిగిపోయిన ప్రతి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవుని క్రియలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఈరోజు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. 3 విషయాలు చెప్పాను నేను. 1, పూర్వపు విజయాన్ని జ్ఞాపకం చేసుకోండి. 2, పూర్వపు అద్భుతాలను జ్ఞాపకం చేసుకోండి. పూర్వపు విశ్వాస వీరులను జ్ఞాపకం చేసుకోండి. వారిని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నామో చాలా గొప్పగా బ్రతుకుతాం, చాలా ధైర్యంగా బ్రతుకుతాం. దేవుడు ఎలాంటి వాడో తెలుస్తుంది. ఈ 3 మనం మర్చిపోయామనుకోండి, దేవుడు ఎంత గొప్పవాడో మనకు జీవితకాలంలో ఎప్పటికీ తెలియదు. కాబట్టి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం విజయాన్ని సాధించామంటే ఆ విజయం మనది కాదు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అది జ్ఞాపకం చేసుకోండి. రెండవది, దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. 1, 2 కాదండి, ప్రతి దినము చేస్తానే ఉన్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. మూడవది ఏంటంటే, మన పితరులకు చేసినటువంటి అద్భుతాలను కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుందాం. ఒక యోసేపు అండి శ్రమలలో ఆదరణ పొందాడు. ఒక యోబు గారు శ్రమలలో ఆదరణ పొందాడు. ఏడ్చినటువంటి వారు విజయాన్ని పొందారు. హిజ్కియా గారు, హాగరు, హన్నా ఏడ్చి దేవుడి దగ్గర విజ్ఞాపన చేసి విజయాన్ని పొందారు. ఏమండి అగ్నిలోనికి వెళ్ళిపోయినా దేవుణ్ణి విడిచిపెట్టలేనటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో. సింహాల గృహంలో వెళ్ళిపోయినా దేవుని వదలలేనటువంటి దానియేలు గారు. ఎంతమంది మన ముందున్నారు? ఒకసారి వీళ్ళందరినీ ఆలోచిస్తే దేవుడు అప్పుడప్పుడు మనకిచ్చే శ్రమలు అసలు శ్రమలే కాదు. వీటిని బట్టి ఎప్పుడు కృంగిపోవద్దు, దేవుడికి దూరం అవ్వద్దు, దేవుని దూరం పెట్టొద్దు, ఏమండి మనుషులకు దగ్గర అవ్వద్దు. ఎప్పుడు కూడా మనుషులకి దగ్గర అవ్వి దేవుని దూరం పెట్టొద్దండి. దేవుడికి దగ్గరగా ఉందాం, ఏమండి లోకానికి దూరంగా ఉందాం. లోకం మనం ఏడ్చామనుకోండి నవ్వుతుంది, మనం నవ్వామనుకోండి ఎందుకంటే మనం బాగుపడితే ఏడ్చేవారు చాలామంది ఉన్నారు తెలుసా అండి, అందరూ మంచోళ్ళు ఉండరు. మనం ఏడ్చామనుకోండి
మన దగ్గరికి వచ్చి వాదార్చినట్టు వాదారుస్తారు కానీ పక్కకి వెళ్ళి "ఈడికి బాగానే జరిగింది అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఏడ్చావంటే నిన్ను వాదారుస్తాడు. నువ్వు సంతోషించావంటే దేవుడంట దూతలతో ఆనందిస్తాడంట. అందుకే కదా ఒక మాట రాయబడ్డది. ఒక్క పాపి మారితే నేను దూతలతో ఏం చేస్తాను? ఆనందిస్తానన్నాడు. దేవుడు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తాడండి. దేవుడు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తాడు. నీ గురించి నువ్వు విజ్ఞాపన చేయగలిగితే నీ గురించి ప్రతి దినము దేవుడు ఆలోచిస్తాడు. అందుకే దేవుడంట కునుకడు, నిద్రపోడు. కునుకుతే ఏమవుతుంది? కునుకుతే ఏమవుతుంది? సరే చెప్పండి. ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు అండి ఇలా పట్టుకుంటాం కదా! ఖాళీ ఉండదు. కొన్ని బోగీలు ఎలా ఉంటాయంటే జనరల్ బోగీలు ఖాళీ ఉండవు. ఆ గేట్ దగ్గర నుంచొని ఒక కునికేశారనుకోండి అంతే. మనల్ని ఎతుక్కోవడానికి 2 నెలలు పడతదండి. అందుకే కునికితే ఏమవుతది కొన్ని సందర్భాల్లో, అప్పుడప్పుడు కునికి ఫోన్‌లు పోగొట్టేసుకుంటారు బస్సులో. ఎందుకు? మనం ఫుల్‌గా నిద్రలోకెళ్ళిపోతాం. వాడు చెయ్యెట్టి తీసేసినా మనకు తెలీదు. దేవుడు కునుకడు నిద్రపోడంటే ఏంటంటే ఆయనకి శరీరం ఉందని కాదు. దాని అర్థం ఏంటంటే నేనెప్పుడూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తానే ఉన్నాను. ఎప్పుడూ మిమ్మల్ని చూస్తానే ఉన్నాను. మీరు తప్పులు చేస్తున్నప్పుడు సరిచేస్తా ఉన్నాను. మీకు శ్రమలొస్తున్నప్పుడు మిమ్మల్ని ఆదరిస్తానే ఉన్నాను. ఆ శ్రమల నుంచి తప్పించడానికి మార్గాలు కూడా ఎవరిస్తున్నాను? నేనే ఇస్తున్నాను. కాబట్టి మీకెప్పుడూ అందుబాటులోనే ఉన్నాను అని చెప్పడానికి చెప్పాడాయన. దేవుడు ఎలా ఉన్నాడంటే ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాడంట. కొన్ని సందర్భాల్లో మనుషులు అందుబాటులో ఉండరు. కానీ దేవుడు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాడు. మీరు 1 గంటకు మోకరించి ప్రార్థన చేసినా దేవుడు అందుబాటులోనే ఉంటాడు. మీరు ఏ టైంకి ప్రార్థన చేసినా దేవుడు ఎలాగా అందుబాటులోనే ఉంటాడు తప్ప దూరంగా ఉండే వ్యక్తి కాదు. నాకు ఖాళీ లేదని చెప్పే వ్యక్తి కాదు. అందుకే ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, దేవుడు మనకు ఇచ్చినటువంటి విజయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుందాం. అంతకంటే ముఖ్యంగా విశ్వాస వీరులుగా చేసినటువంటి గొప్ప మేలులన్నీ జ్ఞాపకం చేసుకోగలిగితే మనం ఇంకా గొప్పగా బ్రతకడానికి మనకి ఒక మంచి అవకాశం దేవుడిస్తాడు. ప్రార్థన చేద్దాం. దయకలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమున వందనములయ్యా. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా, నీ కృపను బట్టి తండ్రి ఇటు రీతిగా మేమందరం కలిసి దేవా మిమ్మల్ని మహింపరచుటకు మీరు మాకు దయచేసిన ఉన్నతమైన కృపను బట్టి వందనములు. అయ్యేదిగో తండ్రి, మరి లక్ష్మి గారి వారి యొక్క కుటుంబంలో మీరెంతో మేలు చేశారు దేవా. గడిచినటువంటి సంవత్సరాల్లో తండ్రి దేవా, మరి కుమారుడు గణేష్ గారి విషయంలో తండ్రి ఎంతో భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు తండ్రి దాని నుంచి తండ్రి మీరు రక్షించి కాపాడారు. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తండ్రి దేవా, అయ్యా మాకు ఇప్పుడు వచ్చేటటువంటి శ్రమలు చాలా చిన్నవని, రాబోయే దినాల్లో తండ్రి దేవా మీరు ఇంకా మేలులు చేస్తున్నారని తండ్రి మేము ఆలోచన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, మరి వారికి జరిగినటువంటి ఆ యొక్క ఆపరేషన్ విషయంలో కూడా దేవా మీరు తోడుగా ఉన్నారు. ఆ కాలిని ముట్టి స్వస్థపరిచారు. ఇకనో తండ్రి కొద్దిపాటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారయ్యా. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, బిడ్డకు ఆరోగ్యాన్ని దేవా దయచేయండి. అలాగే తండ్రి, వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తండ్రి మీరు తొలగించండి. వారి యొక్క కుమార్తె, వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు వెళ్తున్నటువంటి సంఘమును, సేవకులను దేవ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే దేవ గణేష్ గారు, స్వప్న గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారు చేస్తున్న పనిపాట్ల విషయాల్లో తోడుగా ఉండండి దేవ. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి అయ్యా బిడ్డలు కార్తీక్ని, చార్విక్ని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు కూడా తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే తండ్రి సతీష్ గారిని, సురేష్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే తండ్రి దేవ వారికి ఇచ్చినటువంటి బిడ్డని భవనీతను కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డకు కూడా తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే తండ్రి, మరి ఇకను కుటుంబంలో మారు మనసు పొందాల్సిన వారు ఉన్నారు తండ్రి. అయా బిడ్డలందరినీ తండ్రి పేరు పేరున తండ్రి దేవా మీ పాదాల దగ్గర పెడుతున్నా. ఎవరైతే తండ్రి రక్షణలో లేరో, ఎవరైతే మారు మనసు పొందాలో అయ్యా ఇదిగో తండ్రి వాక్యం సెలవిస్తుంది, సమయం లేదు, త్వరగా రక్షణలోనికి రావాలని తండ్రి సెలవిస్తుంది తండ్రి. ఎవరైతే నోవాహు కట్టినటువంటి ఓడలో తండ్రి నివాసం ఉంటారో దవిదిగో తండ్రి ఆ రక్షణ సమయంలో వారు రక్షించబడతారని, ఎవరైతే తండ్రి లోకంలో ఉన్నారో దేవా తండ్రి క్రీస్తు 2వ రాకల్లో తండ్రి వారందరూ విడవబడతారని వాక్యం సెలవిస్తుంది. దేవా బిడ్డలు తండ్రి ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నారయ్యా. నీ కృపను బట్టి వారి యొక్క జీవితాలు కూడా మార్చుకుని బాప్తిసం పొంది సంఘంలో చేరుటకు తండ్రి సహాయం దయచేయండి. ఈ యొక్క కూడిక దేవా వారికి తండ్రి దీవెనకరంగా మారుటకు తండ్రి సహాయం దయచేస్తారని తండ్రి కోరుచున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నింటినీ కూడా తండ్రి మీరు తొలగించి రానున్న దినాలు ఈ యొక్క కుటుంబం ద్వారా అనేక నూతన కార్యక్రమాలు జరగడానికి తండ్రి సహాయం దయచేస్తారని తండ్రి కోరుచున్నాం తండ్రి. అలాగే దేవా శ్రమ అనుకోకుండా కూడి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి.
వారిని వారి కుటుంబాన్ని దీవించండి. ఎవరైతే బలహీనపడ్డారో వారిని బలపరచండి. దేవా, నీ కృపను బట్టి మరలా రేపటి దినాన శుక్రవారపు ఆరాధనలో మేమందరం కలుసుకుని అనేక విషయాలు తండ్రి మాట్లాడుకోవడానికి సహాయం దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ యొక్క కుటుంబానికి, కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము, ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. పలహారం ఏర్పాటు చేశారు, దయతో తీసుకుని వెళ్ళండి. యవన బిడ్డలు కీర్తన పాడతారు.